ఒంట్లో నలతగా ఉంది అనగానే ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికెళ్ళాలనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మందికి టెక్నాలజీ వినియోగం ఎక్కువైపోయింది. సొంతంగా కామన్ సెన్స్‌తో పాటు ఈ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోవడంతో ఎవరికి వాళ్ళే సొంత వైద్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు అన్న విషయము చాలా మందికి తెలీదు. ముఖ్యంగా మనం చూస్తే డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, మెడిసిన్స్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. వాటి గురించి చాలామంది పట్టించుకోని పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాని మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉందని బీఆర్‌కే న్యూస్ అలాగే హెల్త్ ఛానెల్ భావించింది కాబట్టి వాళ్ళు మనతో పాటు డాక్టర్ జగదీష్ కుమార్ గారు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ కిమ్స్ నుంచి కన్సల్టెంట్ ఫిజిషియన్. దాంతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇవాళ రేపు ఏమైపోయింది అంటే కడుపు నొప్పి వచ్చింది ఈ టాబ్లెట్, తలనొప్పి వస్తుంది ఈ టాబ్లెట్ అని చెప్పి ఎవరికి వాళ్ళే సొంతంగా వైద్యం చేసుకునే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. సో అది ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు? దాని మీద ఒకసారి చెప్పండి. అవు అంటే మీరు చాలా వాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఈ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ 7, 8 ఇయర్స్ నుంచి ఉందండి. మనకి ఎప్పుడైతే మన స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో, గూగుల్ గూగుల్ యాక్సెసిబిలిటీ ఉంది. గూగుల్‌లో హెల్త్ కేర్ లిటరేచర్ పెరిగిపోయింది. అనగానే ఇప్పుడు ఎవరికన్నా చిన్న ప్రాబ్లము అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్‌కి పే చేయాలి. తర్వాత ఏదో టెస్టులు రాస్తారు, మందులు. సో, మనం చాలా స్టెప్స్ బైపాస్ చేసేసి ఫైనల్‌గా ఆయన దగ్గరికెళ్ళినా ఆయన మందులే ఇస్తారు. ఆ మందులు మనం తీసేసుకుంటే పోద్ది. ఇది ఎప్పటినుంచో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు గూగుల్ లేదు, ఫోన్ లేదు. డైరెక్ట్‌గా మందుల షాప్‌కెళ్ళి మందులు తీసుకునేవాళ్ళు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటారు. ఇప్పుడు ఆ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్‌కి కొంచెం స్ట్రెంత్ ఎక్కడి నుంచి? గూగుల్. బికాజ్ వి బిలీవ్ గూగుల్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ సోర్స్. అక్కడ ఛాలెంజ్ ఏమైపోయింది అంటే, ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ వాస్ట్ అయిపోయింది. వాస్ట్. ఈరోజు, ఈరోజు మీకు చూస్తే గూగుల్‌లో మీరేమన్నా టైప్ చేయండి. ఎనీ ఆర్టికల్ ఆర్ ఎనీ వర్డ్ దాని గురించి మీరు తెలుసుకోవాలని మీరు ఒక పదం టైప్ చేస్తే, యూ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్. వాట్ యూ ఆర్ గెట్టింగ్ ఈస్ అన్ అడ్వర్టైజ్‌మెంట్. ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టాక్ ఆన్ వన్ స్మాల్ థింగ్. న్యూరోపతి, లేకపోతే నరాల నొప్పులు, లేకపోతే హెడ్‌ఏక్. మీరు హెడ్‌ఏక్ అని కొడితే హెడ్‌ఏక్ గురించి ఆర్టికల్స్ లేవు. హెడ్‌ఏక్ ఎక్కడ చూస్తారు? ఎవరు చూస్తారు? సిటీలో బెస్ట్ హెడ్‌ఏక్ స్పెషలిస్టు, బెస్ట్ హెడ్‌ఏక్ సీటీ స్కాను. సో, ఎవ్రీథింగ్ వాట్ యూ సీ టుడే ఈస్ గూగుల్ వాటెవర్ యూ సీ ఈస్ నో మోర్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ బయాస్డ్ డ్రివెన్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ. సో, ఇది మనం గమనించుకోవాలి. అంటే ఒక 4, 5 ఏళ్లలో ద ఇన్ఫర్మేషన్ వాట్ ఇట్ యూజ్డ్ టు బి ఇన్ఫర్మేషన్ ఈజ్ నో మోర్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ ఓన్లీ అడ్వర్టైజ్‌మెంట్. సో, ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే, మనకి తెలియకుండానే మన బ్రెయిన్‌లో యూ ఆర్ కంట్రోల్డ్ బై ఎన్ ఇన్ఫర్మేషన్ విచ్ యూ డోంట్ రిక్వైర్. ఓకే. సో, రెవల్యూషన్స్ అంటారు గదా! మనకి వి హాడ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. వి హావ్ గ్రీన్ రెవల్యూషన్. అలాగా పాతకాలం నుంచి మన హిస్టరీ గమనించుకుంటూ వస్తే, ఇప్పుడు పరిస్థితి వి ఆర్ ఇన్ డిజిటల్ రెవల్యూషన్. ఇట్స్ గుడ్. డిజిటల్ రెవల్యూషన్ ఈస్ డెఫినైట్‌లీ గుడ్. బట్ వి ఆర్ ఆల్సో ఫేసింగ్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్. దాంట్లో ముఖ్యంగా దెబ్బతిన్నది హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఎంత అడ్వాన్స్ అయిందో, అదే రకంగా దానికి ది అదర్ ఎడ్జ్. సో, ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఒకవైపు ఎంత ఉపయోగం ఉందో, ది అదర్ సైడ్ దాన్ని కరెక్ట్‌గా రెగ్యులేట్ చేయకుండా, ఫార్ములేట్ చేయకుండా జనాల్లోకి ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోతే, అది ఇట్ ఇట్ పుట్స్ డౌన్ ద హెల్త్ కేర్ యాస్ వెల్ యాస్ జనాలు భయాందోళనలకి గురవ్వడం చాలా ఎక్కువ. చాలా. ఈ టైం నాకు ఒక ప్రశ్న. లాస్ట్ టైం నాకు హెడేక్ వచ్చింది. హ్మ్. సో నాకు ఒక ప్రిస్క్రిప్షన్ నా దగ్గర హ్మ్. ఇంట్లో నేను హ్మ్. జాగ్రత్తగా హ్మ్. పెట్టుకున్నాను. నాకిప్పుడు మళ్ళీ ఇంకోసారి హెడేక్ వచ్చింది. హ్మ్. నేను అదే ప్రిస్క్రిప్షన్ హ్మ్. తీసుకెళ్తున్నాను. హ్మ్. అవే హ్మ్. మందులు హ్మ్. తెచ్చుకుంటున్నాను. హ్మ్. లేదా హ్మ్. లైక్‌వైజ్ సేమ్ హ్మ్. ఫీవర్ అనంగానే హ్మ్. డోలో 650 యేసుకుంటే హ్మ్. జ్వరం హ్మ్. తగ్గిపోతుంది. హ్మ్. హ్మ్. 2 డేస్ తగ్గలేదు. థర్డ్ డే మీరు లాస్ట్ టైమ్ రాసిన హ్మ్. ప్రిస్క్రిప్షన్ నా దగ్గర ఉంది. అవునండి. సో, కాబట్టి నేనిప్పుడెళ్లి మళ్ళీ హ్మ్. ఈ టాబ్లెట్స్ తెచ్చి హ్మ్. హ్మ్. వేసేసుకుంటే హ్మ్. తగ్గిపోతుంది. సో, హ్మ్. హ్మ్. వాట్ ఐయామ్ సేవింగ్ హ్మ్. అంటే పీపుల్ హ్మ్. ఆర్ ఫీలింగ్ లైక్ అవునవును. ఓకే. అవును. మీకు నేను ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు ఆ! ఇచ్చే ఆ! కన్సల్టేషన్ ఫీజ్ ఏదైతే ఉందో, అవును. మీరు ఎవ్రీ టైమ్ పోతే ఇదే ఉంటుందనుకుంటారు. అవును. సో, ఎవ్రీ హెడేక్ ఈస్ ద సేమ్ హెడేక్, అవును. ఎవ్రీ ఫీవర్ ఈస్ ద సేమ్ ఫీవర్ ఆర్ అవునండి. అంటే మీ ప్రశ్నలోనే కంపల్సరీ సమాధానం మీకు కూడా తెలుసు. ఎవ్రీ హెడేక్ ఈస్ నాట్ ద సేమ్ హెడేక్. ఎవ్రీ ఫీవర్ ఈస్ నాట్ ద సేమ్ ఫీవర్. బట్ మీరన్న వాలిడ్ పాయింట్. మనం అన్నిటికన్నా క్రూషియల్‌గా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే,
ప్రతి కామన్ సిమ్టమ్స్‌కి డాక్టర్ దగ్గర పరిగెట్టొద్దు. ఇట్స్ కంప్లీట్‌లీ యాక్సెప్టెడ్. బికాజ్ ఎ కంట్రీ వేర్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ టు పే ఫ్రమ్ దేర్ పాకెట్. ఎ కంట్రీ వేర్ హెల్త్ కేర్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ఫ్రీ. సో, ఆబ్వియస్‌గా సగటు మనిషి ఎవరన్నా కూడా మనకొచ్చే ప్రతి కంప్లెయింట్‌కి డాక్టర్ దగ్గరికెళ్లి పే చేయాలంటే ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ జస్టిఫైడ్. ఎనీ గుడ్ డాక్టర్ విల్ టెల్ దీనికెందుకమ్మా రావడం? ఇప్పుడు జలుబొస్తే మీరు సిట్రజిన్ వేసుకోండి. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోండి. హెడేక్ వస్తే కూడా పారాసెటమాల్ ఈస్ సేఫెస్ట్ డ్రగ్. సో, దేర్ ఆర్ సర్టైన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. మీరన్న ప్రశ్న ఇప్పుడు హై టెంపరేచర్స్, అన్‌యూజువల్లీ హై టెంపరేచర్స్ 103, 104 ఒక రోజు అయిపోయింది. రెండో రోజు అయిపోయింది. దెన్ యూ మీట్ ద డాక్టర్. సివియర్ హెడ్‌ఏక్. హెడ్‌ఏక్స్‌లో కూడా మేమెప్పుడు తలనొప్పి విపరీతంగా ఉంది అంటే వి ట్రై టు ఆస్క్ ఎ స్కేల్. ఇన్ ఎ స్కేల్ ఆఫ్ 1-10 మనం అంటే ఎంత సివియారిటీ. 1 అంటే చాలా తక్కువ. 10 అంటే జీవితంలో తట్టుకోలేనంత, ఎప్పుడు చూడనంత నొప్పి. సో, ఈ స్కేల్ ఆఫ్ ఇంటెన్సిటీ ప్రకారం మనం 3, 4 ఉంటే యూ కెన్ మేనేజ్. 4 కన్నా ఎక్కువ ఉందంటే డాక్టర్‌ని కలవండి. 7, 8 డోంట్ వెయిట్ ఇమ్మీడియేట్‌లీ. సో, అది ఇట్ ఈస్ ఆల్‌వేస్ సబ్జెక్టెడ్ టు ఇండివిడ్యువల్. ఒక మనిషి వాళ్ళ వ్యవహార శైలి ప్రకారం, వాళ్ళ పాత హిస్టరీ ప్రకారం ఇప్పుడు చాలా సివియర్ హెడ్‌ఏక్ కొంతమందికి మిడ్ నైట్స్‌లో వస్తది. సో, ఎవరిని వెయిట్ చేయమని చెప్పం. సివియర్ వెన్ ఐ టాక్ అబౌట్ సివియర్, ఐ థింక్ వి షుడెంట్ వెయిట్ ఫర్ దట్ 500, 600 రూపీస్ నేను సేవ్ చేస్తాను అనేది మూర్ఖత్వం. అండ్ ఇంకోటి ఇండియాలో అన్నిటికన్నా అడ్వాంటేజ్ హెల్త్ కేర్‌లో ఉన్నది డాక్టర్ ఈజ్ ఈజిలీ యాక్సెసిబుల్. డాక్టర్ ఈజ్ ఈ రోజుకి కూడా ప్రపంచ చాలా దేశాలతో పోల్చుకుంటే మన కన్సల్టేషన్ ఈజ్ వెరీ చీప్. అది ఇండియన్స్ అందరూ ఇండియా దాటి వెళ్తేనే ఇండియాలో హెల్త్ కేర్ ఒక గొప్పతనం తెలుసుకుంటారు. సో, ఆ విషయంలో మాత్రం దిస్ ఈజ్ ఆల్వేస్ ఇండివిడ్యువలైజ్డ్, సబ్జెక్టివ్. ఒక్కొక్క పేషెంట్ వేరే, వాళ్ళ వాళ్ళ కంప్లెయింట్స్ వేరే. దాని ప్రకారం దానికి ఏ డాక్టర్ కూడా జనరలైజ్డ్‌గా మీరు దీనికైతే రండి, దీనికైతే రావద్దు అని చెప్పరు. బట్ మనం సివియారిటీని కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కామన్ సింప్టమ్స్, కామన్ ఇష్యూస్ అనేది ఓకే. బట్ కడుపు నొప్పి లాంటివి, లేకపోతే ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కూడా, గ్యాస్ట్రిక్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వల్ల చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అండ్ సరే లెట్స్ బి అంటే యూరినేట్ అయ్యే టైంలో ఆ కలర్ ని బట్టి కూడా మన బాడీలో ఉన్న చేంజెస్ గుర్తించారు. సో ఏ టైంలో అంటే దిస్ ఈస్ ద టైం ఎస్ ఐ షుడ్ మీట్ అ డాక్టర్ అని అనుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంటి? వాటి మళ్ళీ యు ఆర్ సింప్లీ ఆస్కింగ్ మీ రెడ్ ఫ్లాగ్స్. వాట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్? వేర్ ఈస్ ద పానిక్ బటన్ వేర్ ఐ షుడ్ రీచ్ ద డాక్టర్? ఇక్కడ కూడా అండి, మీరు ఎంటైర్ మెడిసిన్‌ని నా ముందు పెట్టేసి ఎప్పుడు మేము పరిగెట్టాలి అంటున్నారు. సో, అది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి డిసీజ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ తీసుకోండి. డెంగ్యూకి కూడా నేను ఫస్ట్ 2 డేస్ ఇంట్లోనే ఉండండి. థర్డ్ డే కూడా ఫీవర్ తగ్గకపోతే, ఎందుకంటే డెంగ్యూలో ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఆఫ్ డెంగ్యూ ఈజ్ ఓన్లీ పారాసెటమాల్, వాటర్, రెస్ట్. సో, ఇఫ్ అంటే 100లో 70-80% ఆఫ్ ది పేషెంట్స్ ట్రీట్మెంట్ ఈస్ లెస్ థాన్ 700 రూపీస్. ఓకే. యూ రీచ్ ఔట్ టు ద రైట్ డాక్టర్ అండ్ రైట్ ట్రీట్మెంట్. రైట్ ట్రీట్మెంట్ ఏంటేంటి? పారాసెటమాల్ రోజుకు 3 పూట్ల మంచి తడిగుడ్డ టవల్‌తో ఒళ్ళంతా తుడవడం, రోజంతా మినిమమ్ 2.5 లీటర్ వాటర్ తాగడం, ఆహారం మంచిది తీసుకోవాలి. ఎంతయింది ఖర్చు? లెస్ దెన్ 500. ఓకే. సో, 70% ఆఫ్ యువర్ డెంగ్యూ కేసెస్ కెన్ బి ట్రీటెడ్ వితౌట్ అడ్మిషన్ అట్ 700 రూపీస్. నెక్స్ట్ 15 ఆర్ 20% ఆఫ్ ది పేషెంట్స్ కొంచెం సిక్ ఉన్నారు. వాళ్ళని మనం అడ్మిట్ చేస్తాం. వాళ్ళని అడ్మిట్ చేసినా కూడా జనరల్ వార్డ్‌లోనే, అంటే రెగ్యులర్ రూమ్. సో, అగైన్ మనం ఏమి ఇస్తాము? వాళ్ళు నీరసం ఎక్కువుంది, నోటి ద్వారా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మనం ఐవీ ఫ్లూయిడ్స్ పెడతాం. మళ్ళీ ఇక్కడ కూడా ఐవీ ఫ్లూయిడ్స్, పారాసెటమాల్ మాత్రమే. అసిడిటీ రాకుండా ఈ పీపీఐ ఇంజెక్షన్ ఒకటిస్తాం. సో, 90% కేసెస్ ఇక్కడ అయిపోయినాయి. మనకి ఒక 7-8% ఆఫ్ కేసెస్ మాత్రమే సిక్ అవుతాయి. చాలా సిక్ ఉంటుంది. వీళ్ళని మనం ఐసీయూలో పెట్టాల్సిన అవసరం ఉంటది. అబ్జర్వేషన్, వీళ్ళకి ప్లేట్లెట్స్ పడతాయి, లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి. ఇలాగ మానిటర్ చేసుకుంటుంటాం. సో, మీరు సిమ్టమ్స్ దగ్గరకొచ్చే లోపల ప్రతి డిసీజ్ we can able to treat at very less cost in around 70-80% of the patients. సో, నేను ఈ 70-80%కి చెప్పిన అడ్వైస్ ఆ లాస్ట్ 5%కి చెప్పలేను.
లాస్ట్ 5కి. సో, దీంట్లో అన్నిటికన్నా మీరు ఇందాక అన్నారే కామన్ సెన్స్ యాజ్ వెల్ యాస్ మెడికల్ సెన్స్ 2 అవసరం. మెడికల్ సెన్స్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ కామన్ సెన్స్. నన్నడిగితే మీరు ఐడెంటిఫై వన్ గుడ్ డాక్టర్ హూమ్ యూ ట్రస్ట్ అండ్ ప్లీజ్ డోంట్ ట్రస్ట్ యువర్ గూగుల్. గూగుల్ మీద నాకు ఏమాత్రం వ్యతిరేకత ఏం లేదు. కానీ మీకు అర్థం కానిది ఏంటంటే గూగుల్ ఈజ్ నాట్ ప్రామిసింగ్ యూ ఇన్ఫర్మేషన్, నాట్ గ్యారంటీడ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆల్వేస్ బయాస్డ్. సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఒక 6-7 ఏళ్లలో మనకు కనపడే ఇన్ఫర్మేషన్ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిందంటే యాజ్ ఎ డాక్టర్ ఇప్పుడు 15 ఏళ్ల క్రితం నేనేమన్నా చదువుకోవాలి అంటే పుస్తకాలే. లైబ్రరీ, పుస్తకాలు, ప్రొఫెసర్స్ ఏదో పుస్తకాలు చెప్తారు. ఈ ఆర్టికల్ దీంట్లో బాగుంటది, దాంట్లో బాగుంటది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2008, 2009. సో ఫ్రమ్ థాట్ పాయింట్ టుడే ఆల్ ఆఫ్ అస్ ఆర్ రీడింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గూగుల్. అయితే 2015, 16 టైంలో నాకేదన్నా రీసెర్చ్ ఆర్టికల్ కొత్తగా నేనేమన్నా చదవాలి అంటే ఐ స్టిల్ యూస్ టు బ్రౌజ్ గూగుల్. గూగుల్‌లో నాకు హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అట్ డాక్టర్స్ అట్ హైయెస్ట్ లెవెల్ ఆల్సో ఐ యూస్ టు గెట్. ఈరోజు మీకు నాకు డాక్టర్‌కి కూడా ఇన్ఫర్మేషన్ వ్యాలిడేటెడా కాదా? పేపర్స్ వస్తాయి, జర్నల్ ఆర్టికల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి ఆ జర్నల్ ఆర్టికల్? ఎవడు ప్రింట్ చేస్తున్నాడు? వాడు పబ్లిషర్ ఎవరు? వాడికి అంతర్నిసిటీ ఉందా? సీ అట్ మై లెవెల్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వెన్ ఐ కాంట్ డిఫరెన్షియేట్ దిస్ ఈస్ ఎ వ్యాలిడేటెడ్ ఆర్టికల్ ఆర్ నాట్, పబ్లిక్ ఎక్కడండి? సో దిస్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ పీపుల్ హ్యావ్ టు అండర్‌స్టాండ్. మీకు కనిపించేదంతా నిజం కాదు. మీరు చూసేదంతా హెల్త్ కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా అథెంటికేటెడ్ కాదు. అంటే చదివింది ఆయన ఒపీనియన్. అంటే జస్ట్ టు టెల్, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ ఎ న్యూస్ ఛానల్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ దే గెట్ అండ్ వాట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఇట్ నీడ్ నాట్ బి వ్యాలిడేటెడ్. అండర్స్టూడ్? సో అది సరే, అది మనకు అవసరం లేదు. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యం గురించి మీరు అనుకున్నది అపోహో నిజమో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. మనం ఎవరిని నమ్మాలి? మీరు గూగుల్‌ని నమ్మాలా? డాక్టర్ నమ్మాలా? అంటే నేను డాక్టర్‌నే చెప్తా. అయితే ఐడెంటిఫై యువర్ గుడ్ డాక్టర్. దట్ ఈస్ వాట్ మై ఆ! క్వెషన్ వాస్. అంటే ఆ! ఇప్పుడు నేను అడుగుదాం అనుకున్నది. ఇప్పుడు ఏంటంటే నాకు ఇంటి దగ్గరలో పక్కనే ఉంది ఒక ఆ! హాస్పిటల్. ఆ! సో వెళ్ళగానే ఒక 200, 300 తీసుకొని ఆయన ట్రీట్మెంట్ ఆ! చేస్తున్నారు. ఆ! ఆ! అక్కడ బయట ఎంబీబీఎస్ అని రాసారా, ఆ! ఎండీ అని ఆ! రాసారా, అసలు ఆ ఆ! డెసిగ్నేషన్ అసలు ఆ పాయింట్‌కొచ్చారు. అది అసలు లేనే లేదు. జస్ట్ డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాము. డాక్టర్ ఇంటి పక్కన ఉన్నారు, వెళ్ళాను. ఆయన ఏదో ఇచ్చారు మెడిసిన్, నేను తీసుకున్నాను. నాకు బాగా అయిపోయింది కొన్నిసార్లు, కొన్నిసార్లు బాగా అవ్వలేదు. హ్మ్. ఆయన హీల్ కీప్ ఆన్ చేంజింగ్ ది మెడిసిన్. అవునండి. డోసేజ్ పెంచుతూ అవునండి. వెళ్తుంటారు. అవునండి. సో అవును. మీరు అన్న పాయింట్ ప్రకారము నేను హ్మ్. ఎవరు బెస్ట్ డాక్టర్, లేదా నేను ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? కన్సల్ట్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఓకే. మీరసలు స్ట్రెయిట్ టు ద పాయింట్ వచ్చారు. నేను ఐ వాస్ యూజింగ్ దిస్ టర్మ్ కాల్డ్ మెడికల్ సెన్స్. నౌ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అందరికీ మనం మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి రెగ్యులర్ ఎడ్యుకేషనల్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో, ప్లీజ్ అండర్స్టాండ్ నౌ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ పర్సన్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్. మెడికల్ నాలెడ్జ్ అంటే హెడేక్ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వాల్యూస్ ఇవి తెలుసుకోకండి, అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. బట్ నేనేమంటానంటే అసలు ఎవరు రైట్ డాక్టర్, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి, ఏ డిగ్రీసు, ఇది వ్యాలిడ్ పాయింట్. అంటే బికాజ్ ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఓన్లీ అలోపతి. మిగిలిన స్పెషాలిటీస్ మాకు అవగాహన ఉండవు. సో మేము ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్. సో ఈ అలోపతికి వచ్చే లోపల ఎంబీబీఎస్ ఈస్ ద బేసిక్ క్వాలిఫికేషన్. ఎవరన్నా కూడా ఎంబీబీఎస్ చేసిన తర్వాత వి కాల్ దెమ్ అస్ జనరల్ ఫిజిషియన్స్ ఆర్ జీపీస్ ఆర్ వాట్ ఎవర్. ఈ జీపీ అనేది మోర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టర్మినాలజీ విచ్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా. పాతకాలంలో ఉత్త ఎంబీబీఎస్ డాక్టర్లే అన్నీ చూసేసేవాళ్ళండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనం ఈ నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మోస్ట్లీ టాప్ పీపుల్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ మెడిసిన్ అంటారు. ఎండి జనరల్ మెడిసిన్. సో ఎండి అని ఉంటుంది, డిఎన్బి అని ఉంటుంది. డిఎన్బి ఈజ్ ఎ సెంట్రల్ డిగ్రీ, ఎండి ఈజ్ ఎ స్టేట్ వైజ్ డిగ్రీ యూనివర్సిటీస్ ప్రకారం. సో
సో దిస్ ఈస్ ద క్వాలిఫికేషన్ వాట్ యూ హ్యావ్ టు సీ. ఎంబీబీఎస్ ఫాలోడ్ బై ఐదర్ అన్ ఎండి ఆర్ ఎంఎస్. ఎండి మళ్ళీ జనరల్ మెడిసిన్ మాత్రమే. ఉమ్, చాలా మంది ఎండి అని పెట్టుకుంటారు, వేరే వేరే బ్రాంచెస్ ఉంటాయి. సో యాక్చువల్లీ ది అదర్ ఎండి డిపార్ట్మెంట్స్ లాట్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ సైకియాట్రీ వాళ్ళకి ఎండి అని ఉంటుంది. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో టెస్టులు చేస్తారు, వాళ్ళు ఎండి అని ఉంటుంది. ఫిజియాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫిజియాలజీ నేర్పిస్తారు, వాళ్ళు ఎండి అని ఉంటుంది. సో దిస్ ఈజ్ లిటిల్ ట్రిక్కీ. ఉమ్, చాలా మంది ఎంబీబీఎస్ తర్వాత ఎండి అని పెట్టుకుంటారు, దాంట్లో ఎంతమంది జనరల్ మెడిసిన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో యాజ్ ఏ డాక్టర్ ఐ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీ పేషెంట్ హూ ఇస్ రీచింగ్ అవుట్ టు ఏదన్నా డాక్టర్. మీరు ఇందాక అన్నారే, అంటే మీరని కాదు, ఎనీ కామన్ మ్యాన్, క్లోజెస్ట్ డాక్టర్, ద నెక్స్ట్ డోర్ డాక్టర్. దిస్ నెక్స్ట్ డోర్ డాక్టర్ ఇఫ్ ఈస్ గుడ్, యు ఆర్ లక్కీ. ద నెక్స్ట్ డోర్ డాక్టర్, నేను గుడ్ బ్యాడ్ అగ్లీ, ఎనీ ప్రొఫెషన్ ఇది ఉంటుంది. అది బ్లేమ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ అన్నిట్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్నిట్లో యావరేజ్ వాళ్ళు ఉంటారు, అన్నిట్లో అగ్లియెస్ట్ పీపుల్ ఉంటారు. బికాజ్ మనీ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది, మనకి ఇంటి పక్కన ఒక డాక్టర్ ఉన్నాడా, లేకపోతే మంచి డాక్టర్ ఉన్నాడా. ఇది నేను చాలా చెప్తానండి, ఎందుకంటే అందరూ సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పీపుల్, లెట్ ఇట్ బి ట్రాఫిక్, లెట్ ఇట్ బి వీఆర్ వెరీ బిజీ, లెట్ ఇట్ బి టైం లేకపోవడం, అన్నిటికన్నా ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ బిజీ ఇవి డెఫినెట్గా ఉన్నవి. ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సిటీలో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవగాహన లేకపోవడం. అవగాహన లేకపోవడంతో ఇమీడియట్లీ కంగారు. అంటే నేను ఈ మధ్య కాలంలో గమనించింది, ఇంక్లూడింగ్ పేషెంట్స్ పక్కన పెట్టండి, డాక్టర్స్ అయ్యుండి కూడా వాళ్ళ ఇంట్లో ఏమన్నా సడన్ ఎమర్జెన్సీ సీరియస్, మనం ఒక అంబులెన్స్ని పిలిచాము, అంబులెన్స్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. సో బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ చైన్ ఆఫ్ హెల్త్ కేర్ డైవర్టింగ్ పేషెంట్స్ ఇన్ దేర్ ఓన్ పర్సనల్ బెనిఫిట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని డైకోటమస్ ప్రాక్టీస్ అంటారు. సో వన్ షుడ్ బి కేర్ఫుల్. మీరు వెళ్తున్న డాక్టర్ ఎంతకాలం నుంచి ఉన్నారు అని. నేను రీసెంట్గా కూడా ఒక టాక్ ఇచ్చాను. ఐ వాస్ టెల్లింగ్ క్లియర్లీ, అంటే బీ బోల్డ్ ఎనఫ్. నౌ ఆయన మన ఇద్దరం బంధువులం కాదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, మీ కంప్లైంట్స్కి మీకు ట్రీట్ చేస్తున్న దానికి ఆయన పే చేస్తున్నారు. సో కెన్ యూ ఓపెన్లీ ఆస్క్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్, అడగడం తప్పలేదు కదండి. సో మనకేంటంటే కొన్ని దశాబ్దాలుగా డాక్టర్, వైద్యుడు అనేది చాలా గౌరవప్రదమైన పొజిషన్. సో పబ్లిక్ దే టేక్ ఇట్ గ్రాంటెడ్, దే గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్తో ఎవరు డాక్టర్ని ప్రశ్నించే పరిస్థితిలో ఉండరు, అంటిల్ మనకి నిజంగా ఏదో ప్రాబ్లం వచ్చి హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మనం ఫ్రస్ట్రేట్ అయితే తప్ప. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అడాప్టబిలిటీ, గత 20 ఏళ్ళుగా ప్రపంచం చాలా మారింది. నేనేమంటానంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీ జెంటిల్ ఇనఫ్ టు ఆస్క్ వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్. ఎంబీబీఎస్, ఎండి, డిఎం అంతవరకు కంపల్సరీ అడుగుతా, ఉమ్, అడగమని చెప్తాను. అవును, అడగాలి. సో దాన్ని బట్టి మీకు ఆ వ్యాలిడేషన్ వచ్చేస్తుంది. అంటే ఈరోజు నేను సిటీలో ఐ సీ లాట్ ఆఫ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. Yes. అంటే మనం ఆర్ఎంపీ అంటాం, ఆర్ఎంపీ అంటే 70% ఆఫ్ ద పబ్లిక్ డోంట్ ఈవెన్ నో హూ ఆర్ దే. అవును. ఏం క్వాలిఫికేషను, ఏం చదువుకున్నారంటే ఏం క్వాలిఫికేషన్ లేదు. అండ్ డిగ్రీలు చూస్తే ఎవరు ఏమన్నా రాసేసుకోవచ్చు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ నెవర్ విత్ ఆప్టిమల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్. చదువుకున్న వాళ్ళల్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అసలు చదువు లేని వాళ్ళు, మరీ లిటరేట్ కాని వాళ్ళైతే వాళ్ళు ఏ లెవెల్లో మోసపోతున్నారో అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. సో ఈ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మీరు, ఐ పర్సనల్లీ రికమెండ్, డోంట్ జంప్ ఇన్ టు నెక్స్ట్ డోర్ డాక్టర్. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, మీకు ఎవరికో ఫిట్స్ వచ్చినాయి, ఎవరో కళ్ళు తిరిగి పడిపోయారు, అప్పుడు నేను బాబు నేను గచ్చిబౌలిలో ఉంటాను, నాకు ఫోన్ చేసి రా అని నేను చెప్పను. ఎమర్జెన్సీ, ఎస్, యూ రీచ్ అవుట్ టు ద క్లోజెస్ట్ క్లినిక్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, కొలెస్ట్రాల్, హైపోథైరాయిడ్,
ఆర్ యువర్ రెగ్యులర్ చెకప్. మీరు 3 నెలలకు ఒకసారి వెళ్తారా? 6 నెలలకు ఒకసారి వెళ్తారా? 6 నెలలకి మీ ఆరోగ్యం గురించి 1.5 గంట స్పెండ్ చేయలేరా? హ్యాపీలీ. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అండి. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. హెల్త్ కేర్ డిటోరియేషన్‌కి కేవలం మా పబ్లిక్ ఎవరు హెల్త్ ఈస్ నెవర్ ఎ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ అంటిల్ వి క్రాస్ 60, 65. పరిగెడతాం. 25-65 దాకా పరిగెడతాం. ఈ రేస్‌లో ఎంత కావాలో అంత సంపాదించుకోవడానికి పరిగెడతాం. ఈ 40 ఇయర్స్ వేర్ యూ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ హెల్త్ జరగదు. 24 గంటల్లో 8 గంటలు జాబ్ చేయండి, 10 గంటలు జాబ్ చేయండి, 2 గంటలు ఫ్యామిలీకి ఇవ్వండి, 1 గంట మీకు ఇవ్వండి మీకు. సో అది జరగదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వన్స్ ఓన్ హెల్త్ అనేది ఈ 30-60 మధ్యలో జరగాలి. దట్స్ నాట్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ టుడేస్ ఎవ్రీవన్స్ హెల్త్ డిటోరియేషన్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన 1 డే ఆర్ 2 డే చూడండి అని ఒక మెడిసిన్ ఇచ్చారు. అది తగ్గలేదు. దెన్ ఆయన ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్‌కి రికమెండ్ చేస్తారు. సో ఈ స్పెషలిస్ట్ డాక్టర్ అన్నప్పుడు స్పెసిఫిక్‌గా ఒక పేరు చెప్పి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. అనంగానే ఈ పేషెంట్స్ మెజారిటీ ఆఫ్ ది టైమ్ ఓకే. ఆయన రెఫర్ చేశారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక దాంట్లో ఉన్నారు. సో దాని గురించి చెప్పండి. అంటే మనం అడగాల్సింది డాక్టర్ పేరా? లేకపోతే ఆ స్పెషలైజేషన్ పేరా? అంటే ఐ థింక్ యూ డైరెక్ట్‌లీ హిట్ ద బుల్స్ ఐ. దాంట్లో ఎనీ పర్సన్ మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది, మీకు ఈ ప్రాబ్లమ్ సంబంధించిన స్పెషలిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ హెడేక్ ఉంది, నాకు కొంచెం డౌట్‌గా ఉంది, సిటీ స్కాన్ చేస్తాము, లేకపోతే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. న్యూరాలజిస్ట్ మీకు న్యూరాలజిస్ట్ అనేది ఇంపార్టెంటా? లేకపోతే ఆ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అంటారు. ఇది పర్సనల్ చాయిస్ అండి. ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ద లిబర్టీ టు గో టు ఎనీ డాక్టర్ హూమ్ దే వాంట్. ఇది యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. ద ఛాలెంజ్ ఈజ్ ఇప్పుడు ఉన్న 400 మంది న్యూరాలజిస్టుల్లో ఈయన చెప్పిన వాళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు అంటే ఈయన మీద నమ్మకం. సో ద హోల్ పాయింట్ ఇస్ హెల్త్ కేర్ సీరియస్లీ రన్స్ ఆన్ ట్రస్ట్. సో దట్ ఈస్ వాట్ నేను ఎప్పుడన్నా ఏం చెప్తానంటే ఐడెంటిఫై ఏ డాక్టర్ హూమ్ యూ ట్రస్ట్. అది చాలా ఈజీ. అంటే ఫస్ట్ పాయింట్ ఒక్కటే కష్టం. ఎవరిని నమ్ముతారు అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత అయిపోయింది. ఇంకా ఆయన హెడేక్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి. నాకు ప్రాబ్లీ ఐ హ్యావ్ సమ్ 1000 or 1200 ఫ్యామిలీస్ ఇన్ లాస్ట్ 13 years. దే ట్రస్ట్ మీ. సో వన్స్ ఐ యామ్ దేర్, ఇట్ ఈస్ నాట్ దేర్ హెడేక్ టు థింక్ అబౌట్ ఈ ప్రాబ్లంకి ఏ డాక్టరు ఎప్పుడు. దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్. హెల్త్ కేర్ ఏ డాక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ మార్కెటింగ్. బాధ్యత. మీరు ఏ రోజైతే మీ ప్రొఫెషన్ని బాధ్యతగా తీసుకుంటారో మీ పేషెంట్కి ఆటోమేటిక్గా దట్ ఈస్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ ద డిఫరెంట్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్క్ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఆర్ యాక్చువల్లీ యూఆర్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అంటే 2009-10 మేము పీజీ చేసే టైంలో నేను రౌండ్స్కి వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫర్ ఎనీ డాక్టర్ ఆ కోర్స్. సో కోర్సు జాయిన్ అయినప్పటి నుంచి కోర్స్ ఎండ్ అయ్యేదాకా 3 years ఇట్ ఈస్ లైక్ వీఆర్ బౌండ్, వీఆర్ రెస్పాన్సిబుల్ టు అవర్ పేషెంట్స్. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాట్. నేను ఇది చాలా మందికి చెప్తాను. ఏ డాక్టర్కి కూడా ఎంబీబీఎస్లో కానీ ఎండీలో కానీ మీరు డబ్బులు ఎలా సంపాదించాలి అని ఎక్కడ ఒక క్లాసు ఒక చాప్టర్ ఉండదు. గాట్ ఇట్. the entire study for 9 to 12 years is ఏ పేషెంట్ని ఏ ప్రాబ్లం వస్తే ఎంత తక్కువ ఖర్చుతో మనకున్న తక్కువ రిసోర్సెస్తో వాడిని బయటకు పడేయాలి ఈజ్ మెడిసిన్. గాట్ ఇట్. సో పేషెంట్స్ అందరినీ మేము ఐడెంటిఫై చేసేటప్పుడు, ట్రీట్ చేసేటప్పుడు వి ఐడెంటిఫై స్టార్ట్ ఫ్రమ్ హిస్టరీ టేకింగ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వి నారో డౌన్ ద డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్కి ఏమి టెస్టులు చేస్తే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది, ఈ కన్ఫర్మేషన్కి తక్కువ కాస్ట్ అయ్యే టెస్ట్లు. ఇంతకన్నా ఎక్కువ రాస్తే ప్రొఫెసర్ ఒప్పుకోడు. ఐ షుడెంట్ రైట్. అంటే మేము పీజీస్ కదా, చదువుకుంటూ ఉంటాం కదా, తెలియకో తెలుసో ఎక్కువ టెస్టులు రాస్తే ప్రొఫెసర్లు ఒప్పుకోరు. ఎనీ టెస్ట్ విచ్ దే ఫీల్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. అంటే ఎలా ఉంటుందంటే మా ఎక్సర్సైజ్
4 టెస్టులు రాస్తే ఓకే. ఈ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వస్తే నువ్వేం చేస్తావు పేషెంట్‌కి? నెగెటివ్ వస్తే ఏంటి? ఏ రకంగా నీకు ఉపయోగపడతది? ఆ పేషెంట్ ట్రీట్‌మెంట్‌కి మనకి ఈ టెస్ట్ ఏ రకంగా ఉపయోగపడతది అనేది ద వాలిడేషన్ ఎక్సర్‌సైజ్ వాట్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద రౌండ్స్. సో, ఏదన్నా ఒక్క టెస్ట్ ప్రొఫెసర్ రాకముందు మనం ఒకటి రాసామనుకోండి. సో, వి హావ్ గాన్ త్రూ దట్ పీజీస్. ఒక టెస్ట్ ఎక్కువైనా ఐ హావ్ టు పే ఫ్రమ్ మై పాకెట్. నా స్టైఫండ్‌లోంచి నేను కట్ జేసి పేషెంట్‌కి పే జేయాలి. సో, ఇది నేర్పిస్తారు మెడిసిన్‌లో. బయటకొచ్చిన తర్వాత ఎనీ డాక్టర్ హూస్ గుడ్ హావ్ టు ఫాలో దట్. ఇంకా మీరు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఈ మందు ఎక్కువ, ఈ మందు తక్కువ అవసరం లేదు. ఇదన్నీ డాక్టర్స్ నేర్చుకొనొచ్చారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను నా పేషెంట్ బాధ్యత తీసుకున్నప్పుడు మందులతో పాటు ఏమి తినాలి, ఎంత తినాలి, ఏం ఎక్సర్‌సైజులు చేయాలి. సో, ఎవ్రీ హోలిస్టిక్ ఇన్‌స్ట్రక్షన్ కమ్ ఫ్రమ్ ఎ డాక్టర్. టుడే వాట్ హాస్ హ్యాపెండ్ అంటే మేము ఇంక్లూడింగ్ కాస్ట్, చార్జ్‌లు కూడా చెప్పేవాళ్ళం. అది మీరు అన్నాక మొత్తం నాదే బాధ్యత. మీకు సంబంధించిన మీ డిసీజ్, మీ ఖర్చు అంతా. సో, మీరు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మీ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టు మీరు టెస్ట్ చేసుకోగలరా? చేసుకోకపోతే దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఇక్కడ 6,000 ఉందంటే 2,500కి వాళ్ళెవరో చారిటీ చేస్తారు. అది ఎక్కడికి పంపియాలి? ఇదంతా మా సిలబస్సే. అంటే ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ బుక్. It is about a doctor committed to the patient and taking responsibility. So these are the days where our PGs used to be. మీ దగ్గర ఆయన డైలీ వేజ్ లేబరర్. ఆయన కంప్లీట్ ఇన్‌కమ్ 9,000. 9,000కి నేను సరిపడే మందులు నేను 4,000 మందులుంటాయి. 1,200 మందులుంటాయి. సో, నేను 1,200 రాస్తాను. ఓకే. సో, అంటే దిస్ ఈస్ ఆల్ ఎక్సర్‌సైజ్ వాట్ వి గో త్రూ. నా కిందున్న హౌస్ సర్జన్‌కి పలానా మెడికేషన్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఈ కంపెనీస్‌లో స్టాండర్డ్ కంపెనీస్ ఏంటి? దీంట్లో మనకి తక్కువ టారిఫ్ ఉన్న కాస్ట్. దిస్ ఈస్ ద వే వి యూజ్డ్ టు ట్రీట్ అండ్ దిస్ ఈస్ పార్ట్ అండ్ కానీ చాలా మంది పేషెంట్స్‌కి ఇప్పటికే ఉన్న ఫీలింగ్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళంగానే అవసరం ఉన్నా లేకపోయినా ఈ టెస్టులు రాసేస్తారు అని అంటుంటారు. సో, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు వాళ్ళు అంటే రాసిన ఇది టెస్టులు ఇది ఇది నేనన్నట్లు యాస్ ఐ టోల్డ్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. సో, అన్‌ఫార్చునేట్‌లీ జరిగే మంచి అంతా ఎక్కడ మీకు కనపడదు. ఎనీథింగ్ బీ ఇట్ సోషల్ మీడియా, బీ ఇట్ ప్రింట్ మీడియా, బీ ఇట్ డిజిటల్ మీడియా. నెగటివిటీ ఈజ్ ఆల్వేస్ ద కీ ఫర్ టీఆర్‌పీస్. సో, హాస్పిటల్, వైద్య విధానం మొత్తం ఏరియాలో మీకు డాక్టర్‌ని నమ్మరు. డాక్టర్ ఎక్కువ మందులు రాసేస్తారు. డాక్టర్ ఎక్కువ టెస్టులు రాస్తారంటే అసలు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి కూడా 90% ఆఫ్ హెల్త్ కేర్ ఈజ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద డాక్టర్ ఆర్ 100%. నౌ వై ఈస్ ఇట్ హ్యాపెనింగ్ అండ్ వై? అవును. మనం మాట్లాడేదొకటి, జరిగేదొకటి. ఇది మీరు చెప్పేది నిజమైతే అన్ని హాస్పిటల్స్ ఖాళీగా ఉండాలి. నేను చెప్పేది నిజమైతే అన్ని హాస్పిటల్స్ ఫుల్ ఉండాలి. ఏం జరుగుతుంది? అయితే దీంట్లో మీరు చెప్పే దాంట్లో నిజం లేకపోలేదు. సో, దాంట్లో మనం పర్సెంటేజెస్ చూసుకోవాలి. ఎవరు ఎంత? అందరూ మంచోళ్ళు అనైతే నేను చెప్పను. చెప్పడం మానేశా. ఒకప్పుడు ఐ యూజ్డ్ టు ఫైట్ ఫర్ ద డాక్టర్స్. నౌ ఐ క్యాన్ టెల్ వాట్ ఐ డు. ఆర్ నాలాగా మంచివాళ్ళు ప్రతి ప్రొఫెషన్‌లో అండి. మంచివాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. అంటే నేను కానీ పేషెంట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? అది అది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండి. నేను అందుకనే ఎంబీబీఎస్‌లో గాని, ఎండీలో గాని పేషెంట్‌ని ట్రీట్ చేయడము అనేది మాత్రమే నేర్పిస్తారు తప్ప, ఎలా సంపాదించుకోవాలి అనేది ఎక్కడ కోచింగ్ క్లాసెస్ ఉండవు. ఎవరు నేర్పించరు. సో, ఇది నీ పర్సనాలిటీ, ఇండివిడ్యువల్ పర్సనాలిటీ. నీకు లైఫ్‌లో మనీ ఎంత అవసరం అనేది ఒక్కొక్కరు వాళ్ళ చాయిస్. మిగతా ప్రొఫెషన్స్‌తో పోల్చుకుంటే మెడికల్ ఫీల్డ్‌లో మాత్రమే నువ్వెంత కష్టపడితే అంత సంపాదించొచ్చు. ఇట్ ఈస్ నెవర్ లైక్ నువ్వు 6 గంటలే పని చేయాలి, 8 గంటలు పని చేయాలి అని ఉండదు. దేర్ ఆర్ డాక్టర్స్ హూ వర్క్ 14-16 అవర్స్. కాకపోతే మీ కష్టపడేదంతా మీ సంపాదన మ్యాచ్ అయితే పర్వాలే. సో, ఇక్కడ ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేనున్నాను. డైలీ 25, 30 పేషెంట్స్ చూస్తాను. నాకు 1,00,000 సంపాదిస్తే ఇంకో 1,00,000 సంపాదియాలంటే నేను 60 చూడాలి అని అనుకుంటాను. కొంతమంది ఈ 30 మెంబర్స్‌తోనే ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తారు. దట్ ఈస్ ఫాల్స్ ప్రాక్టీస్ అండ్ ఇండివిడ్యువల్ చాయిస్. సో, దీన్ని మనం ఐడెంటిఫై చేయడం కష్టమండి.
సో మనం వెళ్ళాల్సింది అంటే ఇట్స్ ఆల్వేస్ అగైన్ ఒక డాక్టర్ సక్సెస్ రేట్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ హౌ ఎర్లీ హీస్ ట్రీటింగ్ ద కేస్. అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తే ఎంత త్వరగా ఆ పేషెంట్ని డయాగ్నోస్ చేయడం అనేది నెంబర్ వన్. ఎంత తక్కువ కాస్ట్తో డయాగ్నోస్ చేయడం, ఈ రెండు. ఇది ఎక్కువ టైం పట్టదు, తెలిసిపోద్ది పబ్లిక్. ఫస్ట్ టైం మీరు ఇబ్బంది పడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, వైరల్ ఫీవర్స్కి ఎనీ గుడ్ ఎడ్యుకేటెడ్ లాజికల్ డాక్టర్ విల్ నాట్ రైట్ టెస్ట్. సో సో నేను అందుకనే ఇప్పుడు చాలామంది టెస్టుల గురించే వస్తారు. 2 రోజులు ఫీవరు, వాళ్ళు ఏం ప్రాబ్లమ్ అంటే అది చెప్పరు. సార్ ఫీవర్ ప్రొఫైల్ చేయించుకొని వచ్చామంటారు. సో దిస్ ఫీవర్ ప్రొఫైల్ అగైన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్పారిటీ బిట్వీన్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, హౌ యూ ఆర్ ఫోర్స్డ్ టు ప్రాక్టీస్. సో ఇది ప్రాబ్లం. సో దీంట్లో టెస్టులు రాసే డాక్టర్లు, టెస్టులు రాయని డాక్టర్లు. అంటే వీ ఆల్వేస్ కన్సిడర్ a doctor who write least tests and listens more is more efficient doctor. అంతే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే హిస్టరీ టేకింగ్, పేషెంట్తో 10 నిమిషాలు మాట్లాడాలి. మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగే కొద్దీ డయాగ్నోసిస్ నేరో అయ్యి పిన్ పాయింట్ అవుతుంది. ఆ పిన్ పాయింట్ అంటే నేను ఐ ఆల్సో టెల్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్లూ. ఎనీ పేషెంట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ పేపర్ మీద డయాగ్నోసిస్ రాయగలిగితే, అంటే ఎవ్రీ టైమ్ యూ కెనాట్ కంక్లూడ్ ఫైనల్ డయాగ్నోసిస్ ఫస్ట్ డే రాయలేకపోవచ్చు, బట్ ఇంప్రెషన్ ఫస్ట్ రాయాలి. దాన్ని ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటారు, వర్కింగ్ డయాగ్నోసిస్. అది చాలా మంది రాయరు. మనం అది అడగగలిగితే ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆ డాక్టర్కి బాధ్యత ఉంటుంది, పేషెంట్కి అవేర్నెస్ ఉంటుంది. సో ఆ రకంగా మీరు ఒక్కసారి డయాగ్నోసిస్ రాసినప్పుడు డాక్టర్కి కూడా ఓకే, ఈ పేషెంట్ కొంచెం నాలెడ్జబుల్, అవగాహన ఉంది, మెడికల్ సెన్స్ ఉంది. సో టెస్ట్లు అనవసరమైనవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. రెండోది, టెస్ట్లు రాసే డాక్టర్లు ఒకరు ఉంటారు, టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. ఇది తరచుగా జరిగే వెరీ అన్ఫేర్ ప్రాక్టీస్. అంటే నీ డిపార్ట్మెంట్కి సంబంధం లేని, నీకు అసలు సంబంధం లేని టెస్ట్లు అయిపోతాయి, తర్వాత ఆయన వెళ్ళి కలవండి అంటారు. సో దీస్ ఆర్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో దీన్ని ఎవరు బాధ్యత తీసుకోలేరు. సో ఇట్ ఈస్ పబ్లిక్స్ అవేర్నెస్ టు అండర్స్టాండ్ హూమ్ టు రీచ్ అవుట్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు జెన్యూను. అదే ఈవెన్చువల్గా మీరు ఒక్కసారి వెళ్తారు, మోసపోవచ్చు, రెండోసారి వెళ్తారు, మూడోసారి వెళ్ళరు కదా. సో ప్రాక్టీస్ ఎప్పుడు కూడా, ఒక డాక్టర్ దగ్గర 40-50 మంది ఉన్నారు అంటే ఈవెన్చువల్లీ దే గ్రో. సో గుడ్ డాక్టర్స్ ఆల్వేస్ సస్టైన్ అండి. రిపోర్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళినా సరే కంపెనీ నేమ్స్ మనకు అవసరం లేదు, కానీ 199, 299, 399 రూపీస్లో మీకు ఇన్ని టెస్టులు చేసేస్తాము అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. సో వాటిని తీసుకొని చాలా మంది సరే ఓకే 399 నాకు టెస్ట్లు అయిపోతున్నాయి కాబట్టి నేను చేంజ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు టెస్టులు చేయించేస్తారు. అలాంటి టెస్టులు చేయించడం అవసరమా ఒకటి. రెండోది, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి బిఫోర్ డాక్టర్ ఇట్ సెల్ఫ్ పేషెంట్ చదివేస్తారు. బికాస్ ఎందుకంటే అక్కడ రైట్ సైడ్ రేంజ్ దానికి సంబంధించి ఉంటుంది, ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే అది బోల్డ్ చేసి ఉంచారు. సో వీళ్ళే డయాగ్నోస్ చేసేసి ఓకే నాకు ఈ రోగం వచ్చేసింది ఫీల్ అయిపోవాలి చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని తక్కువ రేట్లో అవుతుందని ఆ టెస్ట్ చేయించడం అవసరమా? ఆ టెస్ట్ నిజంగానే ఒక మనిషి హెల్త్ ని క్యాల్కులేట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మీరు డయాగ్నోస్ చేయడానికి పనికి వస్తాయి. సో మంచి పాయింట్ అడిగారండి, మెడికల్ టెస్ట్. సో నేను ఇది ఐ థింక్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాజ్ లెక్చరింగ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఇంకా నావి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. ఐఎమ్ క్వైట్ అగెయిన్స్ట్ బ్లడ్ టెస్ట్. ఓకే, అంటే దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే ఇక్కడ ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. టెస్ట్లు చేయకూడదు అని నేను ఎవరికి అన్నాను, అవసరం అయితే చేయాలి. అది ఏ పేషెంట్ అన్నా ఒప్పుకుంటారు. అయితే మీకు అవసరం ఉందా లేదా అనే దాన్ని ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ మేక్ షూర్స్ దట్ మీకు ఒక ఫీలింగ్ కల్పిస్తుంది లోపల, ఇది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం. దాన్నే మార్కెటింగ్. సో యాక్చువల్లీ కన్జ్యూమరిజం అంటారు. కన్జ్యూమరిజం, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ టర్మ్, ఇట్ ఇస్ నాట్ మెడికల్ టర్మ్. అంటే అవసరం లేని దాన్ని మీకు అవసరం అని చూపించే విధానాన్ని కన్జ్యూమరిజం అంటారు. ఈరోజు మన షాపింగ్ తీసుకోండి, మన ట్రావెల్ తీసుకోండి,
వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టుడే ఒక్క 20 ఏళ్ళు వెనక్కెళ్ళండి. 20 ఏళ్ళతో పోల్చుకుంటే మనం 20 ఇయర్స్ బ్యాక్ ఎన్ని టైమ్స్ రెస్టారెంట్‌కెళ్ళుంటాం. ఇప్పుడు ఎన్ని టైమ్ రెస్టారెంట్స్‌కెళ్తున్నాం. 20 ఇయర్స్ బ్యాక్ మనం నెలకి, సంవత్సరానికి ఎన్ని హాలిడేస్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని హాలిడేస్ ఎళ్తున్నాం. అలాగే యువర్ షాపింగ్, ఎవ్రీథింగ్. సో, యూ ఆర్ బయింగ్ సంథింగ్ విచ్ యూ ఆర్ నాట్ నీడెడ్. హ్మ్. ఓకే. నీడ్ అండ్ వాంట్ అనే దానికి ఒక గ్యాప్ ఉండేది. సో, ఈ మధ్య కాలంలో దాన్ని 2 ఇలా దగ్గరకొచ్చేస్తున్నాయి. థ్రెషోల్డ్ ఆ వాంట్ అనే థ్రెషోల్డ్ తగ్గిపోయిందనమాట. ఇంతకుముందు వాంట్ అక్కడుండేది. నీడ్ ఇక్కడుండేది. అలాగే ద సేమ్ ఇఫ్ ఐ హావ్ టు కాంటెంప్లేట్ ఇంటూ హెల్త్ కేర్. ఓకే. ఒకప్పుడు ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఉందేమో అని వెళ్తున్నారు. తర్వాత ప్రాబ్లమ్ రాకుండా. సో, దేర్ ఆర్ గుడ్ థింగ్స్ అబౌట్ దిస్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇంతకుముందు ఇండియా వాజ్ ఎకనామికల్లీ లిటిల్ బ్యాక్వర్డ్. నౌ వి ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. సో, అందుకని ఇందాక మాట్లాడాను కదా నేను డిజిటల్ రెవల్యూషన్ గురించి. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, తర్వాత ఐటీ రెవల్యూషన్. సో, ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఇంతకుముందు తినడానికి, ఉండడానికి ఉంటే చాలు అనే లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మనకిప్పుడు తినడానికి, ఉండడానికి ఉంది. అవి బాగా మెయింటైన్ చేయడానికి మనం కష్టపడుతున్నాం. ఆ నెక్స్ట్ జనరేషన్‌కి బాగా మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇక తిరగడానికి, కొత్తవి రుచి చూడడానికి ఆ లైఫ్ స్టైల్‌కెళ్ళాం. అది హెల్త్‌లోకొచ్చే లోపల వి హావ్ మూవ్డ్ ఫ్రమ్ సిక్‌నెస్ టు వెల్‌నెస్, వెల్‌నెస్ టు వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫిట్‌నెస్. ఈ ప్రక్రియలో 10 ఏళ్ల క్రితం నన్ను మీరడిగితే ఈ టెస్ట్‌లు అవసరమా అంటే నేను వద్దని చెప్పామండి. ఇప్పుడు అవసరం అంటే పర్వాలేదు చేయించుకోండి అని చెప్తాను. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇంక తప్పదు. బికాజ్ మమ్మల్ని అడగడానికి ఏముండవు. I can see the drastic change from doing blood test before COVID and after COVID. మేము బీసీ అండ్ ఏసీ అంటాం. బిఫోర్ కోవిడ్ అండ్ అంటే జనాలకి అవసరం లేని ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్‌గా ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి ఈరోజు మనిషి సీఆర్‌పీ అంటే వాళ్ళెళ్లి చేసేసుకుంటారు. యూరిక్ యాసిడ్, సీఆర్‌పీ, లిపిడ్ ప్రొఫైల్, హెచ్‌బీఎవన్సీ, టీఎస్‌హెచ్ అంటే దీస్ ఆర్ కామన్ టెస్ట్స్. ఎవ్రీవన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ థాట్. దీంట్లో ఎక్కువగా ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రాప్ అంటే ఏం లేదు. ఒక్క అబ్నార్మల్ రిపోర్ట్ చూస్తే మనిషికి కంగారు, భయం, ఆందోళన. ఓకే. సో, ఇంతకుముందు మీకేమన్నా కంప్లెయింట్ ఉంది, సీరియస్‌గా ఉంది అంటే డాక్టర్‌ని అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఎళ్లి ఏ కంప్లెయింట్ లేకుండా చెకప్ చేసుకుంటారు. దాంట్లో ఒక్క అబ్నార్మల్ అంటే ఒక్క హైలైటెడ్ నంబర్ కనపడితే ఇంక నిద్ర పట్టదు. టెన్షను, బీపీ వచ్చేస్తది. వెంటనే తెలిసిన డాక్టర్లు ఎంతమంది ఉంటే అంతమందికి రిపోర్ట్‌లెళ్ళిపోతాయి. సో, దిస్ ఈజ్ నాట్ గుడ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ హార్మ్. నాట్ జస్ట్ బర్నింగ్ యువర్ పాకెట్. మీరు టెస్ట్‌లు చేసుకొని డబ్బులు వదిలించుకోవడం ఒక్కటే కాదు. ఆ టెస్ట్‌ల వల్ల మీకు హైపర్ టెన్షన్ అనేది కంపల్సరీ. ఓకే. లాస్ట్ 7, 8 ఇయర్స్‌లో ఆర్ రాదర్ దెన్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే 10 ఇయర్స్‌లో ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. అసలు మనం ఈరోజు టాపిక్ రేపు వరల్డ్ హైపర్ టెన్షన్ డే, మే 17. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డేలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఫర్ లాస్ట్ 5 ఇయర్స్ ఒకటే థీమ్. ఏంటో తెలుసా? మేక్ యువర్ బ్లడ్ ప్రెషర్ చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్‌లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ ఉంది అని నువ్వు కన్ఫర్మ్ చేసుకునే ముందు, ఉందా లేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? అది కన్ఫర్మ్‌డా కాదా? ఎవరు నిర్ధారించారు అనేది పాయింట్. ఆ పాయింట్‌కొస్తున్నా. ఈరోజు ఏదో కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టారు మీ ఇంటికెళ్ళే దారిలో. వాడు మీరన్నట్టు 499 అంటాడు. 999 అంటాడు. లేకపోతే వాటెవర్. 64 టెస్ట్‌లు రూ. 99 మాత్రమే. యాక్చువల్లీ అది రూ. 99 టెస్టే ఉంటది. దాంట్లో 60 పారామీటర్స్ ఉంటాయి. గాట్ ఇట్. 64 టెస్ట్‌లు అంటాడు. ఎంత చండాలంగా తయారైంది అంటే, సో నౌ దట్ అంటే దీస్ ఆర్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. అన్‌రెగ్యులేటెడ్ ఎఫెక్ట్స్.
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్కి కొన్ని దాని గురించి ఎవరు అడ్వర్టైజ్ చేయడానికి లేదు, అఫీషియల్ రూల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. హెల్త్ కేర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మనం సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఆపకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ లాస్ అట్ ఇండివిజువల్ లెవెల్, అట్ సోషల్ లెవెల్ అండ్ అట్ నేషనల్ లెవెల్. సో దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ గివెన్ ద లిబర్టీ టు ఫూల్ పీపుల్. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అనే పేరుతో చాలా రకాల పదార్థాలు అమెజాన్లో వీటిలో అమ్మేస్తున్నారు. ఇవి మందులు కాదు, ఇవి ఫార్మస్యూటికల్స్ కాదు, ఇవన్నీ తినేవి ఆహార పదార్థాలు. కాబట్టి మేము ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ పర్మిషన్ ఉంది అన్నట్లు దర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్ విచ్ హ్యావ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ. అలాగే ఈ టెస్ట్లు కూడా, బ్లడ్ టెస్ట్లు అవసరం లేని టెస్ట్లు ఎన్ని చేసుకుంటే ఏంటి? నీకు అవసరమా లేదా అనేది మీ డాక్టర్ని అడగండి, తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో ట్రీట్మెంట్ ఈజ్ చీప్, డాక్టర్ కన్సల్టేషన్ ఈజ్ చీప్, అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ కాస్ట్లీ. అంటే మనం బయట దేశాలతో పోల్చుకుంటే మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చీప్, అయినా కూడా అవసరం లేని ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు? రెండోది, ఇఫ్ యూ ఐడెంటిఫై అ గుడ్ డాక్టర్, లెట్ ద డాక్టర్ డిసైడ్ వాట్ ఈస్. నేను అందుకనే ఐఎమ్ క్వైట్ అగెయిన్స్ట్ ప్రొఫైల్స్. ఫీవర్ ప్రొఫైల్ అంటాడు, ఇంకో ప్రొఫైల్ అంటాడు, నిమోనియా ప్రొఫైల్ అంటాడు. వాళ్ళు కొత్త షాప్ పెట్టారు, కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కున్నారు, కాబట్టి నువ్వు టెస్ట్ చేసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం? మీ ఎక్స్పీరియన్స్ లో నాకు చెప్పండి. మేబీ పేషెంట్ నేమ్ అవన్నీ మనకు అవసరం కానీ, ఈ రిపోర్ట్స్ రాస్తేనే మంచి డాక్టర్ అని ఫీల్ అయ్యి మీ దగ్గరకు వచ్చి నాకు రిపోర్ట్స్ ఇవ్వండి సార్, చెప్పండి సార్, నేను చేయించుకుంటాను, ఐ హావ్ మనీ, ఎక్స్పీరియన్సెస్ అసలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ పర్సన్ లైక్ మీ. ఐఎమ్ సమ్హౌ ఐ టేక్ ద ప్రైడ్ ఆఫ్ బీయింగ్ ఎ డాక్టర్. ఒక డాక్టర్ అంటే ఇన్నేళ్ళు కష్టపడ్డాం, చదువుకున్నాం, అండ్ నా టాక్ మీకు అర్థమై ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి క్లియర్. ఎ గుడ్ డాక్టర్ ఈజ్ ఆల్ అబౌట్ కటింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ డెలివరింగ్ ద బెస్ట్ కేర్. అంటే బెస్ట్ ఇమ్మంటున్నాను, తను తక్కువ ఖర్చులో, వాడిని బెస్ట్ డాక్టర్ అంటారు. ఈ రోజు ఏమైపోయింది అంటే టెస్ట్లు. అంటే నేను చెప్పే ఒపీనియన్ ఎవరికి అవసరం లేదు. ఒపీనియన్ అనేది గాలిలో ఉంటుంది. ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ మెటీరియల్. టెస్ట్ అనే లోపల మీకు ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఇస్తారు కదా, ఆ పేపర్స్ వాడికి తిప్పుకోవడానికి బాగుంటుంది, దాంట్లో హైలైటెడ్ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, దాని కింద నోట్స్ ఉంటుంది. సో దాన్ని ఒక ఆస్తిలా ఫీల్ అవుతారు. ఈ 6 నెలలకు నా ఆస్తిది. అండ్ దెన్ దే గో టు దేర్ ఫ్రెండ్స్, దే స్టార్ట్ కంపేరింగ్. నేను చేయించాను అంటే ఇట్స్ ఈ రోజు బ్లడ్ టెస్ట్లు, హెల్త్ చెకప్లు అనేది స్టేటస్ సింబల్ అండి. ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇట్స్ జస్ట్ స్టేటస్ సింబల్. అంటే అదేదో సామెత ఉంటుంది, ఎవరు పిచ్చాడు ఆనందం అని. ఎంత దాకా వెళ్ళిపోయిందంటే మనం తీర్థయాత్రలకు వెళ్తాం ఆల్, ఈ పిచ్చి ఎక్కువ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉంది. మరీ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండి ట్రావెల్ పెరిగిపోయింది ఇండియాలో. వారణాసికి వెళ్తున్నాం సార్, ఒక్కసారి హెల్త్ చెకప్. గుంటూరులో మా అమ్మాయి పెళ్ళి ఉంది, ఒకసారి హెల్త్ చెకప్. పెళ్ళి అయిపోయి వచ్చిందేమో, సో పెళ్ళిలో చాలా మందిని కలిసాము, ఒకసారి చెకప్. అంటే ఇట్ ఈస్ టు నెక్స్ట్ లెవెల్. దానికి నాకు ఒకటే సొల్యూషన్ అనిపిస్తుంది, బికాజ్ ఇండియాలో డాక్టర్ అవైలబిలిటీ ఈస్ చీప్, టెస్ట్ ఆర్ సో చీప్ దట్ యు ఆర్ ఎక్స్ప్లాయిటింగా, లేకపోతే ఓవర్ యూజింగ్ వాట్ ఎవర్ టర్మినాలజీ. ఐ ఫీల్ దెర్ ఇస్ నో వాల్యూ. ఇంకోటి కూడా ఏంటి అంటే డాక్టర్కి వాల్యూ తక్కువ. యాక్చువల్లీ మీరు మీ ఎంటైర్ హెల్త్ కేర్ ఆర్ హెల్త్ మెయింటెనెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ మెడికేషన్ ఆర్ ఎ టెస్ట్, ఇట్ ఈస్ యువర్ డాక్టర్స్ ఒపీనియన్. మీకు ఒక సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లము దేనికి సంబంధించింది అయి ఉంటుంది అనేది ఒక నాలెడ్జబుల్ డాక్టర్ దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయింది చాలా చీప్లో దొరుకుతుంది, అవసరం లేనిది చాలా కాస్ట్లీగా దొరుకుతుంది. ఇంకోటి మందులు. సో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కంప్లైంట్కి ఒక అనారోగ్యం, ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి మీరు 1 lakh ఖర్చు పెట్టారనుకోండి, ఈ 1 lakhలో మీరు డాక్టర్ ఒపీనియన్ చూస్తే మీరు 3-4,000, మ్యాక్సిమం 7,000 ఉంటుంది. మీ ఇన్వెస్టిగేషన్స్ ఒక 50,000, మీ మందులు ఒక 30,000.
సో, నేను ఖర్చు పెట్టే దాన్ని బేస్ చేసుకొనే నేను వాల్యుయేషన్ ఇస్తాను. అర్థమైందా? సో, అందుకని ఓకే. ఈయనకి 4,000 కట్టాం గదా! సో, హిస్ ఒపీనియన్ ఈస్ నెవర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. యెస్. But the important aspect everyone forgets, you spending 40, 60,000 or 30,000 on medication depends on his opinion. So, identify a good doctor with good knowledge, good ethics is the crux of healthcare. Unfortunately, this new marketing strategies are spoiling it. అది ప్రాబ్లం. ఎక్కువ డబ్బులు జనరేట్ చేసేవాడు గుడ్ డాక్టర్ కాదు. తక్కువ డబ్బులతో కరెక్ట్ డయాగ్నోసిస్ చేసేవాడు గుడ్ డాక్టర్. ఈరోజు ఎవరండి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు? సో, దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా చాలా మంది పేషెంట్స్‌లో ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసింది. ఆహ్, మీరన్నారు ఇంతకు ముందు ఒక మాట. ప్రివెన్షన్. సో హ్మ్. ఇంకా నాకు రోగం వస్తుందేమో అని ముందే హ్మ్. హ్మ్. తెలుసుకొని హ్మ్. వాటి కోసం మనం టెస్ట్‌లకెళ్ళాలి. హ్మ్. లేదా ఒక డాక్టర్ హ్మ్. దగ్గరికెళ్ళాలి. ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది వెళ్తుంది. నేను మొన్న ఎవరో ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు. నేను బర్త్‌డే గిఫ్ట్ లాగా వాళ్ళకి మెడికల్ చెకప్‌కి సంబంధించిన అవునండి. అది చేస్తున్నాము అని. హ్మ్. సో మేబీ ఇట్ మైట్ బి ఎ గుడ్ థింగ్. దిస్ ఐ ఇయర్లీ వన్స్. ప్రమోట్. దిస్ ఐ ప్రమోట్. హ్మ్. సో, ఇన్‌ఫాక్ట్ నేను కపుల్ ఆఫ్ మై ఫ్యూ యాడ్స్ ఐ డూ particularly because I am being a physician and I practice geriatrics. Geriatrics ante elderly care. This is most neglected, most wanted, because the percentage of geriatric patients 8% నుంచి 11% is what our progression. లైఫ్ స్పాన్ పెరిగిపోయింది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగిపోయి, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. సో, మీకు తెలియకుండానే మనకి 65 పైన పడిన పాపులేషన్ మనకు చాలా పెరుగుతుంది. సో, నేను ఐ రికమెండ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, ఇన్‌స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మనీ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్, గిఫ్ట్ యువర్ పేరెంట్, గిఫ్ట్ యువర్ ఇన్-లాస్, గిఫ్ట్ యువర్ బ్రదర్ వన్ హెల్త్ చెకప్. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఆఫర్. దట్ ఈస్ ఎ గుడ్ ట్రెండ్ అండి. అయితే ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ ప్రమోట్ టెస్ట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, ఎస్, నేను అందుకనే ఇయర్లీ వన్స్ చెకప్ ఎప్పుడు తప్పులేదు. కానీ చెకప్ చేసుకున్న తర్వాత డోంట్ ఓపెన్ ద పేపర్ బిఫోర్ రీచింగ్ టు ద డాక్టర్. ఇది అందరు చేసే తప్పు. నేను అదే ఈ ఈ ఈ విషయంలో ఐ విల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ ఏ డీవియేషన్ అండ్ ఏ డిసీజ్. ఓకే. ప్రతి ఒక్కరికి అన్ని రకాల రిపోర్ట్లు మన వ్యవహార శైలి ప్రకారం మనకి ఏం జరుగుతుంది, మనం ఏం తిన్నాం, పడుకున్నాము, ఏం మందులు వేసుకున్నాం అనే దాని ప్రకారం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అన్ని అప్ అండ్ డౌన్స్ డిసీజ్ కాదు. ఇట్ ఈస్ ఎ డీవియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పి ఈజ్ అ కామన్ టెస్ట్. ఎవరికి 100లో 50 మందికి అది అబ్నార్మల్ ఉంటుంది. అబ్నార్మల్ సిఆర్పి ఈజ్ నథింగ్ టు వరీ. ఆల్వేస్ కోరిలేట్ విత్ రిపోర్ట్స్ని సిమ్టమ్స్తో కోరిలేట్ చేయనప్పుడు రిపోర్ట్స్ నాకు చిత్తు కాగితాలతో సమానం. హ్మ్. నా పేషెంట్స్ అందుకని ఎవరన్నా బండిల్తో వచ్చిన తర్వాత మీరు గమనించారో లేదో, మీరు వచ్చారని చెప్పాను అది, ఎప్పుడు ఫైల్ పక్కన పెడతా. ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ ద పేషెంట్. డూ దే హ్యావ్ ఎ ప్రాబ్లం? డూ దే థింక్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం? ఆర్ సమ్వన్ టోల్డ్ దట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం? సో, a doctor's analysis starts from right from observing the patient. This is what we are taught in medicine. మీరు ఓపీ రూమ్‌లోకి నడుచుకొని వస్తుండే దగ్గర నుంచి మా అబ్జర్వేషన్ మొదలవుతది. కరెక్ట్‌గా నడుస్తున్నారా? నడిచేటప్పుడు కాళ్ళు నొప్పుందా? మొహంలో ఎక్స్‌ప్రెషన్ మారిందా? సో, ఎవ్రీథింగ్. ఈజ్ హి టాక్సిక్? ఈజ్ హి డల్? డూ దే హ్యావ్ పెయిన్? హౌ ఆర్ దే టాకింగ్? కూర్చోమని చెప్పేది, మాట్లాడేది. సో, పేషెంట్‌తో మాట్లాడు. సో, మీ మేజర్ కంప్లెయింట్ ఏంటి? వై డిడ్ యూ కమ్ టు మీ? చీఫ్ కంప్లెయింట్ అంటావు. కంప్లెయింట్స్ బేస్ చేసుకొని రిపోర్ట్స్‌ని గమనిస్తేనే అది కరెక్ట్ పద్ధతి. అన్‌ఫార్చునేట్‌లీ బండిల్ ఎత్తుకొని వచ్చేస్తారు. దాంట్లో సార్ అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది. సో, నాకు మీ కంప్లెయింట్ ఏమీ లేదనుకోండి, దెన్ ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్. ఐ విల్ సీ దిస్. చూస్తాను నేను. చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీ దగ్గర లేదు అంటే, ఇప్పుడు 100లో 5 మందికో, 10 మందికో ఏమి ప్రాబ్లమ్ లేకుండా దీంట్లో రియల్‌గా అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాగా ఆల్కహాల్ తీసుకుంటారు. లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ ఉంటాయి. వాళ్ళు వి ఐడెంటిఫై దట్. హెల్త్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీటింగ్ ఏ డాక్టర్. డోంట్ కమ్ టు కంక్లూజన్స్. డోంట్ కమ్ ఇంటు పానికీ బిఫోర్ మీటింగ్ యువర్ డాక్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్.
ఈ ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్ నాకు ఆల్రెడీ రోగం ఉంది కాబట్టే నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని డిసైడ్ అయిపోయి మీ దగ్గర డాక్టర్స్ వచ్చి మీరు ఆ ఆన్సర్ చెప్పలేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యాలంట అయ్యో! అయ్యో! చాలా మందండి. చాలా మంది. అయ్యో! అంటే దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్. దానికి వాళ్ళ తప్పు లేదు. అలా అని నేను చెప్పకపోవడం నా తప్పు కాదు. మీరు ఒక డాక్టర్‌ని రీచ్ అయ్యే లోపల యూ ఆర్ కంటిన్యూయస్‌లీ బొంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. అందుకనే నేను చాలా మందికి ఎప్పటినుంచో చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండి, వాడికి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రిటేషన్ ఉంటది. కొంతమంది ఎక్కిచ్చి చెప్తారు. లేకపోతే సహజంగానే వాడి సీ పర్సనాలిటీ‌నో సైకాలజీ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నేనున్నంత మొండిగా మీరు ఉండకపోవచ్చు. ఆయన ఇంకా సో, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటారు. చాలామంది చాలా డెలికేట్ భయంగా. సో, ఎవ్రీ రిపోర్ట్ మ్యాటర్ ఫర్ దెమ్. సో, వీలైనంత వరకు నాకొచ్చిన భాషలో, నాకు తెలిసిన నాలెడ్జ్‌తో ఐ ట్రై టు కన్విన్స్ అండ్ నేను నా నా పద్ధతి ఇలాగే ఉంటది. ఫస్ట్ ఫైల్ పక్కన పెడతాను. ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ ద పేషెంట్ వాట్ ఆర్ దేర్ కంప్లెయింట్స్. కంప్లెయింట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ బేస్ చేసుకొని కంప్లెయింట్స్ తయారు చేయొద్దు. హ్మ్. సో, ఇప్పుడు డయాబెటిస్‌కొస్తే, హైపర్ టెన్షన్‌కొస్తే వీటిలికి డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌లో మీకెప్పుడు కూడా సింప్టమ్స్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఉండవు. జ్వరం మీకు ప్రాబ్లమ్ ఎళ్తారు డాక్టర్‌కి. దగ్గొచ్చింది, జలుబొచ్చింది డాక్టర్ దగ్గరికెళ్తారు. తలనొప్పి డాక్టర్ దగ్గరికెళ్తారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడ్, కొలెస్ట్రాల్ వీటిలో దేంట్లో మీకు సింప్టమ్స్ ఏమి ఉండవు. సో, ఈ ప్రాబ్లమ్స్‌కి డెఫినిట్‌గా ఒక ఏజ్ అట్‌లీస్ట్ 25 కాకపోయినా 30 తర్వాత ఎవ్రీ ఇయర్ మీరొకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి. మీ షుగర్ కంట్రోల్‌లో ఉందా? ఎందుకంటే చాలామంది షుగర్ ఉందంటే నాకు పుండ్లు మానవు కదా! నాకు పుండ్లు మానిపోతున్నాయి. షుగర్ ఉందంటే ఎక్కువసారి యూరిన్ వెళ్తారు. నాకు ఆ ప్రాబ్లమ్ ఏమి లేదు. నో. మీకు ఆ ప్రాబ్లమ్స్ రావాలి అంటే షుగర్ ఆల్రెడీ 5 ఏళ్ళు, 8 ఏళ్ళు దాటిపోయి ఉండాలి. ఓకే. సో, ఇది చాలా మంది ట్రాప్ అయ్యే పాయింట్. డోంట్ వెయిట్ ఫర్ ఎ సింప్టమ్ టు కాల్ ఫర్ ఎ డాక్టర్. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ పర్టిక్యులర్‌గా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఇవన్నీ మీకు ప్రాబ్లమ్ వచ్చేదాకా మీరు వెయిట్ చేశారంటే ఆల్రెడీ 8, 10 ఏళ్ళు అయిపోయిందని అర్థం. వి షుడెంట్ వెయిట్. సో, అందుకని 30 ఇయర్స్ తర్వాత అందరూ ఎవ్రీ ఇయర్ ఒక రెగ్యులర్ చెకప్ అంటే కామన్‌గా చేసుకునే టెస్ట్‌లు చేసుకోవడం తప్పులేదు. నేను ఇందాక చెప్పానే ఊరికెళ్తున్నాం ఒకసారి టెస్ట్. యూఎస్ ఎళ్ళే ముందు వీళ్ళు చేసుకోవడం కూడా వాళ్ళ భయం ఏంటంటే యూఎస్‌లో ఒక్కసారి ఎళ్తే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వీళ్ళ ఆస్తులన్నీ అయిపోతాయి. ఆ భయంతో చేసుకుంటారు. ఒక్కసారి మీ ఇన్స్యూరెన్స్ లేకుండా ఇఫ్ యూ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీ ప్రాబబ్లీ ఏ డాక్టర్ కన్సల్టేషన్ స్టార్ట్స్ అట్ 30,000 అండ్ యువర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కలిపితే ఒక 20, 30 లక్షలు అది కూడా పొరపాటున అడ్మిట్ అయితే 1,00,00,000తో బయటకొస్తారు. ఆ భయంతో చేయించుకుంటారు. ఇంక సరే అది మనం ఏం చేయలేం. కాశీకెళ్తున్నాను గుంటూరుకెళ్ళి తీర్థయాత్రకి మీరు మీరు నమ్మరండి. నాకు ఐ ఫీల్ అబ్బా! సో, ఏ డాక్టర్ మే నాట్ ఫీల్ ఇట్స్ ఛాలెంజింగ్ బికాజ్ నీ మూర్ఖత్వాన్ని నేను భరించాలి. దట్స్ ఓకే ఇంకా. దట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ప్రాక్టీస్. బట్ అదర్‌వైజ్ యాహ్! టెస్ట్‌లు మాత్రం ఎవరో కొత్త మెషిన్ పెట్టుకున్నారు. ఎవరో కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేశారు. ఎవడో కొంత ఫ్రీగా ఇస్తున్నాడు అనే ధోరణిలో మాత్రం చేయకండి. ఎనీ బ్లడ్ టెస్ట్ షుడ్ బి రికమెండెడ్ బై ఎ డాక్టర్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్. అంటే 30,000, 40,000 టెస్ట్‌లు 3 నెలలకి, 6 నెలలకి చేయించుకుంటా ఉంటారు. ఎందుకంటే దే కన్సిడర్ ఇట్ యాస్ ఎ స్టేటస్ సింబల్. దాంట్లో ఐ ఫీల్ పిటీ. జస్ట్ నథింగ్ బట్ పిటీ. సో, ఇట్ ఆల్ డిపెండ్స్. ఫైనల్ క్వెషన్ ఇప్పుడు చాలా మంది స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే జనరల్ ఎవరికి ప్రాబ్లమ్ వచ్చినా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎప్పుడు నేను వెళ్ళాలి, స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అన్నదాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఇక్కడే చాలా కన్‌ఫ్యూజన్ అండి ఇండియాలో పర్టిక్యులర్‌లీ. జనరల్ ఫిజిషియన్ తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికెళ్తారు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరికీ తెలీదు. నేను చెప్పాను గదా! వి రికమెండ్ ఎవ్రీ పేషెంట్ టు రీచ్ ఔట్ టు ఎన్ ఎండీ ఆర్ డీఎన్‌బీ జనరల్ మెడిసిన్. జనరల్ ఫిజిషియన్ అని బయట అంటారు యూఎస్‌లో, యూకేలో. మన ఇండియన్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే మీరు ఫస్ట్ ఎనీ ప్రాబ్లమ్ రీచ్ ఔట్ టు ఎన్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. బికాజ్ ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళకి మొత్తం అవగాహన ఉంటది. హార్ట్ మీద, కిడ్నీ మీద, నరాల మీద, కన్ను మీద ఎవ్రీథింగ్. వీళ్ళ టాబ్లెట్స్‌తో, వీళ్ళ డయాగ్నోసిస్‌తో ట్రీట్ చేయలేని పక్షాన, వాళ్ళకి అర్థం కాదు అన్న పక్షాన వాళ్ళే మీకు రికమెండ్ చేస్తారు. ఓకే. సో, ఈ ఈ ఒక్క టిప్ ఫాలో అయితే
చాలా మందికి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. అనవసరమైన కంగారు సేవ్ అవుతది. మన ఇండియాలో పీపుల్ రీచింగ్ ఔట్ టు అంటే ఫస్ట్ కాంటాక్ట్ డాక్టర్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ చాలా తక్కువ. ఎళ్ళిపోతా ఉంటారు. ఎవరు దొరికితే వాళ్ళు. అంటే నిన్న ఛాతీ నొప్పొచ్చిందనుకో, దే గో టు కార్డియాలజిస్ట్. అదే. అవును. కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రోంటాలజిస్ట్ పంపిస్తారు. సో, వీళ్ళ తప్పుంది లేదు అని నేను చెప్పను. కార్డియాలజిస్ట్ హార్ట్ పరంగానే ఆలోచిస్తాడు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ప్రకారంగానే ఆలోచిస్తాడు. హ్మ్. వాళ్ళది కాదు తప్పు. మీది తప్పు. సో, దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ యూకే ఆర్ యూఎస్, ఇన్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా. అక్కడ ఎందుకు జరగదు? ఇక్కడ ఎందుకు జరుగుతుంది? అక్కడ ప్రతి పేషెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ చూస్తే తప్ప మిగతా వాళ్ళు చూడడానికి లేదు. హ్మ్. అర్థమైందా? ఓకే. మీరు వెళ్ళాలన్నా వెళ్ళడానికి లేదు. ఈయన చూసి బాబు నీకిదుంది, ఇది లేదు. ఓకే. ఇది నేను ట్రీట్ చేయలేను. నువ్వు అక్కడికెళ్ళాలి అని రెఫర్ చేస్తేనే వెళ్తారు. ఓకే. సో, దిస్ ఈస్ ద సిస్టమ్. ఇండియాలో మన దౌర్భాగ్యం అది దట్ ఈస్ ఎ హ్యూజ్ డిసడ్వాంటేజ్ ఫర్ ద పేషెంట్స్. అందరికీ ఫిజిషియన్ దగ్గరికెళ్ళాలని తెలుసు. కానీ ఫిజిషియన్ ఎవరో తెలీదు. అవును. ఇది ప్రాబ్లమ్. సో, ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ ఎండీ జనరల్ మెడిసిన్ ఆర్ డీఎన్బీ జనరల్ 2 అంటే హ్మ్. 2 డిఫరెంట్ సేమ్ డిగ్రీస్ విత్ డిఫరెంట్ దిస్ థింగ్ అన్నమాట. హ్మ్. అయితే మాత్రమే వాళ్ళని మాత్రమే ఫిజిషియన్స్ అంటారు. ఓకే. సో, దిస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ హోలిస్టిక్ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద అవగాహన ఉంటది. సర్జరీలు చేయరు. సర్జరీ అవసరమా లేదా కూడా చెప్పే అవకాశం వీళ్ళ దగ్గర ఉంటది. ఓకే. సో, ఏవి మందులతో ట్రీట్ చేయొచ్చు. మందులతో ట్రీట్ చేయలేని పక్షాన దీనికి సర్జరీ. సో, దే ఆర్ ద రైట్ పర్సన్స్ టు టెల్ యూ హూమ్ టు రీచ్ ఔట్. సో, ఇది మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనం చాలా మేలు చేసినట్టు అవుతుంది పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సమస్య ఉందని మీరు రిపోర్ట్స్ తీసుకోండి గానీ, డబ్బులున్నాయనో, లేకపోతే టైం ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నానని చెప్పేసి రిపోర్ట్స్ తీసుకుంటే కొత్త సమస్యలొస్తాయి. మనకు తెలుసు ఆల్రెడీ. వచ్చిన వెంటనే మన క్యూరియాసిటీ ఆగదు. వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాము. అది హైలైట్ అయింది అంటే దాన్ని గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసేసి ఆ రోగం ఏందో మనమే డిసైడ్ అయిపోయి దాని మెడిసిన్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసే సిట్యుయేషన్ నుంచి అది ప్రొసీజర్ కాదు అని చెప్పడంతో పాటు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్టు ఇంటర్నల్ మెడిసిన్ గానివ్వండి, డీఎం జనరల్ ఫిజిషియన్ ఇటువైపు వెళ్తే వాళ్ళు ఇచ్చే రికమెండేషన్‌ని బేస్ చేసుకొని స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాలా? లేదా? అనేది డిసైడ్ అవుతుంది. సో, అప్పటి వరకు కన్క్లూజన్‌కి వెళ్ళిపోయి మీరు ఆ కన్‌ఫ్యూజన్‌తో ఆ టెన్షన్ అయితే తెచ్చుకోవద్దని చెప్పేసి మనకి చెప్తున్నారు. థాంక్ యూ.